గణేశుని చూడండి. ఈసారి మనకు ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ సప్తముఖ గణపతి దర్శనంలో కనిపిస్తున్నారు. మరి గణపతి యొక్క ముఖం కుడివైపు చూసుకున్నట్లయితే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఉన్నారు. అలాగే ఎడమ వైపు చూసినట్లయితే పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఉన్నారు. ఇలా మనకు 7 ముఖాలతో ఈసారి గణేశుడు దర్శనమిచ్చారు. అలాగే మనకు గణేశుని యొక్క కుడివైపు కింది భాగంలో చూసుకున్నట్లయితే బాలరాముడు మనకు అయోధ్యలో ఎలా ఉన్నాడో ఇక్కడ మనకు అంత అందంగా, అంత కళ్ళ విందుగా దర్శనమిచ్చాడు. అలాగే ఎడమ వైపు చూసుకున్నట్లయితే కాలసర్ప దోషణ పోవడానికి చాలా మంది పూజలు చేస్తారు. మరి అలాంటి రాహుకేతువులు ఉన్నారు. అలాగే మనం పక్కన చూసుకున్నట్లయితే శివ పార్వతుల వివాహం, మధ్యలో బ్రహ్మదేవుడు చూడడానికి చాలా చక్కగా ఉంది, కళ్ళ విందుగా ఉంది. మనకు ఈ మండపం చూస్తుంటే శివ పార్వతుల యొక్క వివాహం ఇక్కడే జరుగుతుందేమో అన్న విధంగా చూపించారు. మనకు గణపతి యొక్క కుడివైపు చూసుకున్నట్లయితే శ్రీ శ్రీనివాస కళ్యాణం కూడా జరుగుతుంది. శివ పార్వతుల వివాహము, అలాగే శ్రీ శ్రీనివాస కళ్యాణము. ఈ మండపాలు అనేవి ఈ గణపతి యొక్క ప్రత్యేకతను ఇంకా రెట్టింపు చేస్తుందని చెప్పుకోవచ్చు.